నమస్తే. భారతదేశంలో ఇప్పుడు ఎన్నికలు ఒక పెద్ద వ్యవస్థ. ఎన్నెన్నో అంచనాలు, వాటి మీద సర్వేలు, ఆ సర్వేలు చేయడానికి పెద్ద పెద్ద ఏజెన్సీలు, బయట దేశాల్లో చదువుకుని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా అవన్నీ మానేసి సర్వే ఏజెన్సీలు, ఎన్నికలను మేము ఎలా కావాలంటే అలా తిప్పగలం అనే అంతంత పెద్ద వ్యవస్థలు అన్నీ తెలుసు. పేర్లు నేను చెప్పట్లేదు. కానీ ఒక 25 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆ తర్వాత దేశంలో ఉన్న ఎన్నికల ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ పార్టీ గెలుస్తోంది, ఇది గెలవట్లేదని ఖచ్చితంగా చెప్పిన ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన మొదట జర్నలిస్టు, ప్రఖ్యాత తెలుగు పత్రికలో పనిచేసి, ఆ తర్వాత జాతీయ స్థాయి ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రికలో పనిచేసి, తర్వాత జర్నలిజం టీచరుగా వెళ్ళి జర్నలిజంలో పిహెచ్డి కూడా చేసి, డిగ్రీ పీజీ రెండిట్లోనూ గోల్డ్ మెడల్ తీసుకుని, ఇలా జర్నలిజం చదువుకు సంబంధించి ఒక ట్రాక్ రికార్డు ఉండి, జర్నలిజం వృత్తికి సంబంధించి ఇంగ్లీషు తెలుగులో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉండి, ఆ తరువాత పిఆర్ కన్సల్టెంట్గాను స్ట్రాటజిస్ట్గాను పనిచేస్తున్న డాక్టర్ ఎస్ రాము ఈరోజు మన కార్యక్రమానికి అతిథి. రాము గారు, మామూలుగా అయితే కార్యక్రమంలో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీరు అని గారు అని గౌరవించడం చాలా సంప్రదాయం, అవసరం కూడా. కానీ ప్రేక్షకులకు కూడా తెలియాలి కాబట్టి మనమిద్దరం 1992లో జర్నలిజంలో క్లాస్మేట్స్ కాబట్టి ఒరే అని అనుకుంటే బాగోదు, కాబట్టి నువ్వు అనే ఏకవచనంతోనే మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. సేమ్ హియర్ అండి. జర్నలిజానికి సంబంధించి విలువలు, ప్రత్యేకించి నీ పిహెచ్డి కూడా అదే, అందులో ఎట్లా పనిచేస్తున్నారు, గ్రామీణ జర్నలిస్టులు, అర్బన్, ఇంగ్లీషు, తెలుగు, ఇదంతా పెద్ద సబ్జెక్ట్. ఈ భాగాలు ఎప్పుడైనా నేను తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే అది కూడా అవసరం. డిజిటల్ మీడియా వచ్చాక కెమెరా పట్టుకుని సెల్ ఫోన్తో రికార్డ్ చేయగలిగిన ప్రతివాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళని కాదనడానికి లేదు, అవుననడానికి లేదు. అది వదిలేద్దాం. ఈ ఎపిసోడ్లో నేను ప్రత్యేకించి ఎన్నికలు, సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, వాటి అంచనాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడున్న ట్రెండ్లు, నీకు సంబంధించిన ట్రాక్ రికార్డ్, ఎందుకంటే నేను కొన్ని గమనించాను కూడా, వాటి వరకే పరిమితం అవుతాను. తప్పకుండా. కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళడానికి ముందు, అసలు ఇంకా దేశంలో ఇతన్ని కన్సల్టెంట్గా పెట్టుకుంటే చాలు, మేము ఇంకేమీ చేయక్కర్లేదు, ఇంట్లో పడుకున్నా గెలుస్తాం అనే ఒక మనిషి, అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అతనే శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని అన్నట్టు, అతను ఎందుకు పనికిరాడు, గెలవట్లేదు అని ముందే చెప్పేసి అక్కడి నుంచి మొదలు పెడదాం. ఏమిటి నీ అంచనా? అతనేమో అంత పక్కాగా నేను ఇన్ని ప్రాంతీయ పార్టీలను గెలిపించాను, నా ట్రాక్ రికార్డ్ ఇది అని చెప్పి అతను అన్నీ మానేసి ఆ రాష్ట్రంలోకి వెళ్ళి నిల్చుంటే ఇతను గెలవట్లేదు అని చెప్పావు. మీరు మాట్లాడుతుంది ప్రశాంత్ కిషోర్ గారి గురించి. ఆయన జనసురాజ్ పార్టీ పెట్టడానికి ముందు నుంచి కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నాను. ఆయనకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతున్నా నేను. అయితే బీహార్లో ఆయన ప్రచార సరళి అంతా కూడా చాలా ముందుగా సాగింది. చాలా ముందుగా సాగినా కూడా ప్రజలు ఆయన నమ్ముతున్నారా, ట్రెడిషనల్ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఏం మాట్లాడుతున్నాడని నేను రోజు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. అదే కాకుండా ట్విట్టర్ వేదికగా ఆయనతో టచ్లో ఉన్నాను నేను. ఆయన స్పృశిస్తున్న అంశాలు ఏంటి, అసలు జనాలు అనుకుంటున్న అంశాలు ఏంటి అనేవి బాగా స్టడీ చేసిన తర్వాత నేను అనుకుంటున్న పారామీటర్స్లో చూస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు నాకు శూన్యంలాగా అనిపించి ఇదే మీరన్న దీంతోనే సామెతతోనే శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అయిపోతుంది, ఇక్కడ పరిస్థితి బాగలేదు అని నేను చేశాను. దానికి నా పారామీటర్స్ నేను కొన్ని పెట్టుకొని ఉన్నాను. ఆ పారామీటర్స్ని బట్టి చెప్పాను. అయితే రాజకీయ వ్యూహాలు వేరు, నిజంగా ప్రజలతో మమేకం కావటం వేరు. ఈ రెండు కూడా సెపరేట్ థింగ్స్. రాజకీయ వ్యూహకర్త తాను ఖచ్చితంగా ప్రజల నాడిని ప్రభావితం చేస్తాను, లేకపోతే ప్రజల మనసుల్లో పరివర్తన తెస్తాను అనేది చాలా అబద్ధమైన విషయం. నిజానికి ప్రశాంత్ కిషోర్ గారే కాదు, వేరే చాలామంది స్ట్రాటజిస్టుల విషయంలో లక్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. లక్ ఫ్యాక్టర్ వల్ల కొట్టుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ముందు ఫోర్కాస్ట్ చేసి ఇక్కడ మనకు వర్కౌట్ అవుతుంది అని వచ్చి క్లిక్ అయ్యి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బీహార్లో మాత్రం నాకు స్పష్టమైన అంచనా ఉంది. నేను మామూలు చర్చల్లో కూడా చెప్పాను అది, బట్ నేను రాయను కూడా రాశాను, ఆయన పరిస్థితి అక్కడ బాగలేదు అని. దానికి పెట్టుకుని నేను పారామీటర్స్లో ఆయన ఇమడలేదు, అందువల్ల నేను ఆ పని చేశాను. ఇప్పుడు తాజా ఉదాహరణ తమిళనాడు ఎన్నికలు.
మొత్తం దేశవ్యాప్తంగా మహా అయితే ఒకరో ఇద్దరో తప్ప విజయ్కి విజయావకాశాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు లేరు. కానీ నేను నీ వీడియో చూశాను, బ్లాగ్లో ఆర్టికల్ కూడా చదివాను. తమిళనాడులో విజయ్ అద్భుతం చేయబోతున్నాడు అని చాలా ముందే చెప్పాను, చాలా ముందే. తమిళనాడులో తిరిగావా, లేకపోతే నీకున్న పారామీటర్ ఏమిటి? తమిళనాడుది ఒక విచిత్రమైంది. చాలా మంది అంటే యావత్ ప్రపంచం కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు చెన్నై బేస్డ్కి పనిచేసే ఎన్ రామ్ గారు కూడా ఇది హంగు కూడా కాదు, ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే వస్తుంది అని చెప్పారు. అయితే నేను ఎన్నికల సరళి జరుగుతున్నప్పుడు ముందు ఎన్నికల ప్రచారంలో హీరో విజయ్ చేస్తున్న పనులు, ఆయన మూమెంట్స్, ఆయన మాటలు, సోషల్ మీడియా ధోరణి అదంతా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత పోలింగ్ స్టార్ట్ అయిన 4 గంటల్లోనే నేను ఫస్ట్ ఒకటి పోస్ట్ చేశాను. ఏంటంటే విజయ్ ప్రభంజనం సృష్టించబోతున్నాడని. దీన్ని చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా బుర్ర తక్కువ అంచనా ఇదని, ఇది ఇక్కడ కూర్చొని చేస్తున్నావు అని అన్నారు. కానీ దానికి మళ్ళీ తిప్పికొడుతూ నేను ఒక 15 పాయింట్లు కూడా ఇచ్చా, ఎందుకు విజయ్ గెలవబోతున్నారని. దాని ప్రకారమే జరిగింది. ఆ తర్వాత మై యాక్సిస్ ఇండియా ఒకటి ఎగ్జిట్ పోల్స్లో చెప్పింది, అది అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే దీనికి మధుగారు దీంట్లో ఒక పారామీటర్స్గా నేను పెట్టుకున్న అంశాలు ఏంటి అన్నారు కాబట్టి, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ నా అంచనాలు కరెక్ట్ కావడానికి కారణం ఏంటంటే నేను పెట్టుకున్న 3FB మోడల్. 3FB మోడల్ నేను సొంతగా అంటే వేరియస్ ఎన్నికల ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత, జాతీయ అంతర్జాతీయ ఎన్నికలను నేను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత నేను పెట్టుకున్న మోడల్ అది. దాంట్లో ఫస్ట్ FBలో ఎవరంటే ఫార్మర్స్ అండ్ బార్బర్స్. నాకు సోర్సులు ఎవరు కాదు, నేనేదో పెద్ద వెళ్ళి క్వశ్చనియర్స్ ఇచ్చి మీరేమనుకుంటున్నారండి అని అనను. నేను నాకు పక్కాగా సమాచారం ఇచ్చేవాళ్ళు ఫస్ట్ FBలో ఫస్ట్ F ఫార్మర్స్, తర్వాత బార్బర్స్. వీళ్ళతోనే కూర్చొని ఫస్ట్ ఏదైనా సమాచారం కావాలంటే వాళ్ళ దగ్గరికి పోయి డీటెయిల్డ్గా మాట్లాడతాను. నాకు ఒక అంచనా వస్తుంది. తర్వాత వచ్చి నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి సెకండ్ FB ఫేస్బుక్లో ఈ ప్రాంతాలకు సంబంధించిన యువకులు ఏమనుకుంటున్నారు, ఈ ప్రాంతాల విద్యావంతులు ఏమనుకుంటున్నారు, ఈ ప్రాంతాలకు చెందిన మహిళలు ఏమనుకుంటున్నారో నేను అధ్యయనం చేస్తాను ఒక 5 రోజుల్లో. ఈ 2 అయిపోయిన తర్వాత నాకు తమిళనాడులో ముఖ్యంగా ఉపకరించిన సెక్షన్ ఉంది, ఫైనెస్ట్ బ్రెయిన్స్ ఎవరంటే జనరల్గా క్వాలిటేటివ్ అనాలిసిస్. నేను చేసేదంతా క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ కాదు. క్వాలిటేటివ్ అనాలిసిస్లో కావాల్సింది ఏంటంటే ప్రజల నాడి. అది కావాలి అని అంటే ఫైనెస్ట్ బ్రెయిన్స్తో మాట్లాడాలి. ఫైనెస్ట్ బ్రెయిన్స్ ఎవరు అని అంటే జర్నలిస్టులు ఉన్నారు, అందరు జర్నలిస్టులు కాదు, ఫీల్డ్ బేస్డ్ జర్నలిస్టులు ఉన్నారు, అట్లానే టీచర్స్ ఉన్నారు. అది కాక నేను వీళ్ళు అద్భుతమైన వ్యక్తులు అనుకున్న 4-5 ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. నాకు వాళ్ళతో మాట్లాడితే ఈరోజు వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ మీద ప్రజాభిప్రాయం ఏంటనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ సింపుల్గా నాకంటూ నేను ఎవాల్వ్ చేసిన ఈ 3FB మోడల్ నాకు ప్రతి చోట వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ తమిళనాడులో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కాగానే నేను ఎందుకు రాయగలిగానంటే ది ఫైనెస్ట్ బ్రెయిన్ అని నేను నమ్మే ఒక పొలిటికల్ అనలిస్ట్తో ఫస్ట్ మాట్లాడా. ఆ తర్వాత క్యూ లైన్లో ఉన్న ఒక 5-6 మాట్లాడించమన్నాను, వాళ్ళు మాట్లాడారు. అంటే పోలింగ్ స్టేషన్స్కి పోతున్న వాళ్ళు. ఈ ఫైనెస్ట్ బ్రెయిన్ అనే అతను ఒక క్లియర్ కట్గా ఒక సందేశం ఇచ్చాడు నాకు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ముఖ కవళికలు, వాళ్ళు టోను, వాళ్ళు రెస్పాండ్ అవుతున్న విధానం, ఇదంతా ఇంపార్టెంట్. నేను ఆయనతో మాట్లాడాను, ఒకటి చెప్తాను. మాట్లాడుతూ విజయన్ పరిస్థితి ఎట్లా ఉంది అని అడిగాను నేను క్యాజువల్గా. అంటే అన్నా అరే మచ్చా విజయన్ అనకరా బాబు, ఎవరైనా నింటే చంపేస్తారా ఇక్కడ, విజయన్ అన్నా తట్టుకోలేరు, ఆయన దేవుడు రా, ఇక్కడ డెమిగాడ్, విజయ్ అనాలరా అని అన్నాడు. ఇది ఒక పెద్ద పల్స్ నాకు. యంగ్స్టర్స్తో నేను మాట్లాడినప్పుడు యంగ్స్టర్స్ చాలా ప్రభావితం చేసే వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేసి వాళ్ళ మదర్కి ఫాదర్కి ఎట్టి పరిస్థితుల్లో మీరు విజయ్కే ఓటు వేయాలని అనడం నా దృష్టికి వచ్చింది. అక్కడ ఉన్న కొంతమంది తెలుగు వాళ్ళతో కూడా మాట్లాడా, ఈ కారణాల వల్ల చేశా. అట్లనే బెంగాల్లో ఉన్న తెలుగు సంఘాల వాళ్ళతో మాట్లాడా. నేను బెంగాల్లో దీదీ గట్టెక్కేనా అనేది కూడా రాశా. ఎందుకంటే అక్కడ ఉన్న హిందూ పోలరైజేషన్ ఏంటి జరుగుతుంది అనేది నాకు ఫీల్డ్ బేస్డ్ సర్వేలో ఈజీగా తెలుసు. ఇక్కడ నాదొక ప్రశ్న ఉంది. 2 ఏళ్ల పాటు ఒక పార్టీకి ఒక ఐప్యాక్ అనో ఇంకొకటో చాలా ఉన్నాయి, ఇప్పుడు 7-8 ఉన్నాయి కూడా, 200 నుంచి 300 కోట్లు ఛార్జ్ చేసి 40-50 మంది ఐఐటీలు ఐఐఎంలు చదివిన లాంటి వాళ్ళని పెట్టుకుని ఒక్కొక్క పార్లమెంటుకు ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టి వాళ్ళ కింద మళ్ళీ అసెంబ్లీకి ఒక మనిషిని పెట్టి కులాలకు ఏజులకు రిప్రజెంటేటివ్గా వాళ్ళు ఆ 2 లక్షలు
లక్షా చిల్లర నుంచి తీసుకుని శాంపుల్ అదంతా మాది సైంటిఫిక్ అని అంటుంటే ఫైనెస్ట్ బ్రెయిన్స్ లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఫేస్లో ఉన్న కాంతితో చెబుతాను అంటే ఇది ఎంత శాస్త్రీయత, ఎట్లా నమ్మాలి? కరెక్ట్ అండి. అయితే మొత్తం మధు, ఈ మొత్తం సర్వేలు ఎలక్షన్స్ సంబంధించి రెండు, ఒకటి క్వాంటిటేటివ్ ఎనాలిసిస్, క్వాంటిటేటివ్ సర్వేలు, క్వాలిటేటివ్ సర్వేలు అని ఉంటాయి. క్వాంటిటేటివ్ వీళ్ళందరూ చేసేది ఏంటంటే క్వశ్చనీర్స్ ఇచ్చి తీసుకొచ్చి సైంటిఫిక్గా అనలైజ్ చేసి చెప్తారు. అది క్వాంటిటేటివ్ కూడా అదేం తప్పు కాదు, కానీ క్వాంటిటేటివ్లో కొన్ని పరిమితులు ఈ మధ్య కాలంలో ఉన్నాయి. ఎందుకంటే ఓటర్లలో పరిణితి పెరిగింది. ఓటరు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారి ఎన్నిక జరిగినప్పుడు అందరూ గెలుస్తారని కొంతమంది చాలామంది చెప్పారు, కానీ ఓటరులో కొంత భయం ఉన్నప్పుడు సమాచారం ఇవ్వరు. ఓటర్లు తెలివి పెరిగింది అని అంటుంటారు, అది నిజం. అది ఓటరు వచ్చినవాడు క్వశ్చనీర్ పట్టుకుని వచ్చిన వాడితో తనకున్న సంబంధాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకని అవన్నీ కూడా క్వాంటిటేటివ్ ఎనాలిసిస్లు. కానీ ఇది నేను చెప్పేది క్వాలిటేటివ్ ఎనాలిసిస్. వాళ్ళు కూడా క్వాలిటేటివ్ ఎనాలిసిస్ చేస్తారు కానీ పటిష్టంగా చేయరు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఫ్రీ బీస్ ఇవ్వటం గురించి, లేకపోతే ఎక్కడో క్లిక్ అయిన ఒక మోడల్ ఫ్రీ బస్సులు అనేది ఎక్కడో క్లిక్ అయితే ఇంకొచ్చోట పెట్టడం గురించి, అదంతా ప్రజలకి భారమయ్యే అంశము. ఇంకొకటి మధు, ఈ మొత్తము ఎన్నికల సర్వే వ్యవస్థలన్నీ కూడా పెద్ద అవినీతికి దారితీస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ నుంచి 300 కోట్లు 400 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేసి వాళ్ళు ప్రభావితం చేస్తుంటే ఆ పొలిటికల్ పార్టీకి ఆ డబ్బులు మళ్ళీ రావాలంటే ఎట్లా వస్తాయి? రావు. ఇదొక వేలం వెర్రిలాగా ఈ మధ్య కాలంలో తయారైంది. నేను కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాను. అంటే చదువుకుంటే అక్కడికి పోయి చదవలేదు, ఒక మంచి కోర్స్ చేశాను నేను. నాకు కూడా దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయని తెలుసు. అట్లానే జర్నలిజం స్కూల్లో నుంచి కూడా నాకు ఈ పాలిటిక్స్ ఇంట్రెస్ట్. ఈనాడు జర్నలిజం స్కూల్లో తర్వాత నేను ఈనాడులో పనిచేసినప్పుడు ఎలక్షన్ పేజెస్లో పనిచేసేవాడిని. నిజానికి నాకు ప్రాతిపదిక అది. అక్కడ ఎలక్షన్ సెల్స్లో చాలా అవగాహన చేసుకోవడానికి, నాకు అవగాహన కల్పించడానికి అక్కడున్న వాతావరణము బాగా ఉపయోగపడేది. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో నేను పాలిటిక్స్ టాపర్ని. సో నాకు దీని మీద ఆసక్తి ఎక్కువ ఉండడం వల్ల అవుతుంది. అందుకనే పొలిటీషియన్స్కి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అనేది ఒకటి ఉందని, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేది తెలిస్తే చాలా ఖర్చు తగ్గించవచ్చు. ఇప్పుడు మన 2 రాష్ట్రాలకు వద్దాం. మొన్నటి ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోబోతోందని చెప్పావు. దానికి కూడా నీ దగ్గర ఉన్న పారామీటర్ ఇదేనా? ఖచ్చితంగా అదే. అయితే ఇక్కడ నాకు ఇంకా విస్తృతంగా ఉంది. ఫస్ట్ తెలంగాణలో కె చంద్రశేఖరరావు గారు దిద్దుబాటు చర్యలే శ్రీరామ రక్ష అనే హెడ్లైన్తో నేను ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలోనే వ్యాసం రాశా 1.5 years ముందు. ఎందుకు రాశానంటే ఈ పారామీటర్స్లో ఇమడట్లేదు. ఒకటి, ఆయన తీసుకున్న డెసిషన్స్కి నేను ఇంకా చాలా దగ్గరగా ఉన్నా. ఈ దగ్గరగా ఉండడం వల్ల నాకు ఇంకా బాగా అర్థమైంది ఇది ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందనే ఒక మామూలుగా చెప్తూ రాశాను అనమాట. డీటెయిల్గా చేసి నేను ఇంకా ఉద్యమకారులతో కూడా మాట్లాడాను, విద్యార్థులతో మాట్లాడా, యువకులతో మాట్లాడా, క్లియర్గా తెలిసిపోయింది. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎక్కువ ఇంపాక్ట్ అయింది 2. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన ప్రజలకి బటన్ నొత్తితే డబ్బులు వస్తున్నాయి అనేది ఆయన పంపించారు. అది సరిగ్గా ప్రజల మనసులో ముద్ర పడలేదు. రెండోది మీడియా. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీడియా వ్యవస్థ లేదా అంటే ఉంది, కానీ దాన్ని ఆయన పటిష్టంగా వాడుకోవడంలో విఫలమయ్యారు. అవన్నీ ఎగ్జాంపుల్స్ పెడుతూనే పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా నేను డిస్కషన్స్లో చెప్పా, ప్లస్ పోలింగ్ జరగగానే కూడా చెప్పా ఇది జగన్ గారిది ఓడిపోవడం ఖాయమని. అంటే నాకు అర్థమైనంత వరకు మధు, ఈ ప్రభుత్వాలు కూడా క్వాలిటేటివ్ ఎనాలిసిస్ను పట్టించుకోవాలా. వీళ్ళకి ఒక వేలం వెర్రిలో ఉండి 100 కోట్ల రూపాయలు ఇస్తే వాడెవడో వచ్చి ఏదో చేస్తాడనే దృష్టితో ఉండి నష్టపోతున్నారు. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా నాలాంటి దీంట్లో కొద్దో గొప్ప తలబండిన నాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతే వీ కెన్ టెల్ దెమ్ ఈ ప్రజలు ఇది అనుకుంటున్నారు కాబట్టి దీంట్లో ఇది పాలసీ మాడిఫికేషన్స్ చేసుకోండి అని. కానీ అంత పెద్ద దురదృష్టి. ఇక్కడ ప్రశ్న ఉంది. రాముగా ఉన్నన్ని రోజులు నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావు. నీకు ఒక 4 పార్టీలు నిన్ను అప్రోచ్ అయ్యి, లేక ఆ 4 పార్టీలు నీ ద్వారా గెలిచిన తర్వాత నువ్వు కూడా ప్రశాంత్ కిషోర్ తాతలాగే ఉంటావేమో అని అనిపిస్తుంది నాకు. నేను అలా కొంతమందిని చూశాను. అయితే ఒకటండి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఇంత పెద్దగా ఎట్లా తయారయ్యారంటే పిలిచి 400 కోట్లు ఇస్తా, 300 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తా అనే ఒక మార్కెట్ వల్ల అయింది. అయితే నేను ఎథికల్ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనిషిని. నేను ఒక 100 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తే, సరే అది ఇస్తారా ఇవరా తర్వాత సంగతి, ఛార్జ్ చేస్తే దీని ప్రభావం ఏముంటుంది, ఈ పొలిటీషియన్ మనల్ని ఎంచుకుంటున్న పొలిటీషియన్ చేసే ప్రతి పాపంలో మన భాగం ఉంటుందనే ఫీలింగ్ ఉన్న మనిషిని నేను.
కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్ కూడా కొంతమందికి హెల్ప్ చేసాం మనము. నేను అనుకుంటుంది ప్రజల నాడి ఓడిపోవడానికి ముందే మనకి నాడి తెలుస్తుంది కాబట్టి కరెక్షన్స్ చేసుకోవడానికి మన వాళ్ళకి ఉపయోగపడితే బాగుంటుంది. ఇది లిమిటెడ్ టీం, నాకు 25 మంది టీం ఉంటుంది అంతే. ఈ టీంతో చేయడానికి బాగుంటుందని నేను అనుకున్నా. అయితే డబ్బు ఖచ్చితంగా కిక్కిచ్చి తలనెత్తికెక్కే వాళ్ళు ఎట్లాగూ ఉంటారు. ఈ 35 ఏళ్ల జర్నలిజం జీవితంలో మనకి ఇంకా ఆ పరిస్థితి రాలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సబ్జెక్ట్ నుంచి ఇంకొంచెం వైడర్గా డెమోక్రసీకి సంబంధించిన కొంత విశాలమైన స్పెక్ట్రంలోకి వెళదాం. ఒక రాజకీయ పార్టీ, ఇంకో ప్రత్యర్థి, వీళ్ళ విధానాలు వాళ్ళ విధానాలు ఇవి వాళ్ళు బాగా చేశారా లేదా, మేనిఫెస్టో, జనంలోకి వెళ్ళడం, ఓట్లు అడగడం, ఇదంతా కూడా సంప్రదాయంగా వచ్చిన పద్ధతి. ఇప్పుడు కన్సల్టెన్సీలో వ్యూహకర్తలో వచ్చి ప్రజాభిప్రాయాన్నే మారుస్తూ, ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల ద్వారా, లేక ఏదో అందమైన పాటలు, ట్యాగ్ లైన్స్, కొటేషన్స్ ఇట్లాంటివేవో పెట్టి, పంచ్ డైలాగులు అవి పెట్టి తీసుకెళ్తే రాజకీయ పార్టీని వాళ్ళు గెలిపిస్తున్నారా లేక ప్రజాస్వామ్యాన్ని ఓడిస్తున్నారా? రాజకీయ పార్టీని మోసం చేస్తున్నారని నేను అనుకుంటాను. యాక్చువల్లీ ఈ కన్సల్టెన్సీస్ అన్ని కూడా బ్రాండెడ్ షర్ట్స్ లాంటివి. ఇక్కడ హైదరాబాద్లో మన దగ్గర గల్లీల్లో తయారయ్యేది ఉంటాయి, కానీ బ్రాండ్ వేసుకొని దానికి ఒక మంచి షోకేస్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకొని మేము ఇక్కడిక్కడ చదువుకున్న వాళ్ళని పెట్టుకున్నామని ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ వాళ్ళు చాలామంది ఉంటారు ఆ సర్వీస్లో. అయితే నేను చెప్తున్నది ఏంటంటే, నిజానికి భారత ఈ కన్సల్టెన్సీ వ్యవస్థలో లక్ ఫ్యాక్టర్ చాలా ఉంది. ఇప్పుడు వాడు ఒక ఫ్లో గమనించి ఆ ఫ్లోలో ఉన్న వాళ్ళకే చేస్తాడు, అందరికీ చేయడు. ఇప్పుడు చూడండి, మీరు ఒకటి గమనించుంటారు, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కూర్చొని నేను పోయి రేవంత్ రెడ్డిని ఎట్టైనా ఓడిస్తాను అని అంటున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఏమనుకుంటున్నారో ఆయనకు స్లైట్ ఫీలింగ్ ఉంది, ఆయనకి తెలుసు. అందుకని ఒక మాట అని ఉన్నాడు. తర్వాత ఏమి ఇంటర్వ్యూ ఇస్తాడంటే, నీ ముందే చెప్పా కదా అని అంటాడు. అంటే నిజానికి ఒక వ్యవస్థ, మీరైనా మనమైనా మనందరం కూడా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రజల నాడి అనేది తెలుసు. కొద్దిగా నేను యాడ్ చేసింది ఏంటంటే, కొద్దిగా ఫీల్డ్ వర్క్, సైకలాజికల్గా వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది యాడ్ చేసి చెబుతున్నా. అయితే వీళ్ళు దీనికి ఒక కలర్ ఇచ్చి, ఒక బ్రాండింగ్ ఉంది కాబట్టి 100 కోట్లు ఛార్జ్ చేస్తే కూడా మన వాళ్ళకి ఆనందం కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. బట్ నేను సిన్సియర్ ఫీల్ అవుతుంది ఏంటంటే, ఈ కన్సల్టెన్సీలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల నైతిక విలువలు ఇంకా తుంగలోకి దొక్కటానికి పాటుపడుతున్నాయి. ఇంత ఖర్చులు ఉండకూడదు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉండకూడదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ డైరెక్ట్ అవినీతి కింద నేను చూస్తున్నాను. బట్ ఎథికల్గా ఒక టీం బిల్డప్ చేయడానికి కొంత కావాలి. కానీ ఇదేంటి, అన్ని పైగా వాళ్ళు చెప్పేవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి కాదు, మన ఖజానాలకి బొక్కబడేవే అన్నీ. ఇప్పుడు చూడండి, ప్రశాంత్ కిషోర్ గారు రంగప్రవేశం చేసినప్పటి నుంచి జరుగుతున్న వెల్ఫేర్ ఎకనామిక్స్ అంతా మారిపోయింది. ఇప్పుడు ప్రజలకి ఏమిస్తాం, బటన్ ఏమవుతాం, లేకపోతే వాళ్ళకి ఫ్రీగా ఏమిస్తాం, ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి, అవి డెవలప్ చేస్తే వాళ్లే అక్కర్లేదు, ఎవరైనా అధికారంలోకి రావచ్చు, ఈ సలహాలు వాళ్లే ఇవ్వక్కర్లేదు. కానీ దేశభక్తితో కూడి అవినీతి రహిత భావం ఉండి ఒక ప్రొఫెషనలిజం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యవస్థలోకి రావాలని నేను అనుకుంటున్నా. అందుకు క్వాంటిటేటివ్ అనాలిసిస్ కన్నా క్వాలిటేటివ్ అనాలిసిస్ మీద నా ఫోకస్తో ముందుకు సాగిపోతున్నాం. ఓకే, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ బ్లూటిక్ ఉంది, అది పిఆర్ కన్సల్టెన్సీనా లేక ఈ రాజకీయ వ్యవహారాలు కూడా చూస్తుందా? యాక్చువల్లీ నేను ఈనాడు, ది హిందూ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. 32 ఏళ్ళు పనిచేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఒక ప్రజలకి చేరువు కావటానికి, అంటే విధాన నిర్ణయాలు తీసుకునే వాళ్ళని ప్రజలకి చేరువు చేయడానికి ఒక వ్యవస్థ మనకు ఉంటే బాగుంటుందని బ్లూటిక్ పిఆర్ అండ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని నేను కూడా చేశాను. నా మిసెస్ కూడా జర్నలిస్టే కాబట్టి ఇద్దరం కలిసి చేశాము. దీంట్లో భాగంగా ట్రైనింగ్ ఇస్తున్నాము, జర్నలిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నాము, వేరే అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్నాము. దాంట్లో భాగంగా పొలిటికల్ కన్సల్టెన్సీ కూడా చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ అయిన తర్వాత వేరియస్ పొలిటికల్ పార్టీస్ వస్తున్నాయి, మన దగ్గరికి వచ్చి అడుగుతున్నాయి, మీరు మాకు కన్సల్టెన్సీ చేయండి అది అని, ఏదో చర్చలు జరుపుతున్నాము. అయితే బ్లూటిక్ కిందనే ఈ పనులు కన్సల్టెన్సీ కూడా చేస్తున్నాం. ఓకే, వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ పార్టీకి నీ కన్సల్టెన్సీ ఇస్తావా లేక క్యాండిడేట్లకు ఇస్తావా, ఎట్లా ఉంటుంది? అంటే ఇది యాక్చువల్లీ ఫినాన్షియల్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే నాకున్న టీంని సఫిషియెంట్గా చూసుకోవటానికి కావాల్సింది చేయాలి. పొలిటికల్ పార్టీకి ఇస్తే ఒక డిసడ్వాంటేజ్ ఉంది నాకు ఎక్స్పీరియన్స్ దృష్ట్యా.
క్యాండిడేట్స్కి ఇస్తే యాక్చువల్లీ మనం ఎక్కువ వర్క్ చేయడానికి ఉంటుంది. పొలిటికల్ పార్టీ అనగానే ఆ పొలిటికల్ పార్టీలో వేరియస్ ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, కొడుకులు వాళ్ళందరూ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మనం ఒక నాయకుడిని కాకుండా ఆ ఈకో సిస్టమ్ మొత్తాన్ని ప్లీజ్ చేస్తూ వర్క్ చేయాల్సి వస్తుంది. ఫ్రీ హ్యాండ్ ఉండదు. అందుకని మన డెసిషన్ మేకింగ్స్ మనం కొన్ని మీటింగ్స్ పెట్టుకోవాలనుకుంటే కుదరదు. వాళ్ళ పరిమితులు చాలా ఉంటాయి. అదే క్యాండిడేట్స్కి చేయడం ఈజీ, ఎందుకంటే క్యాండిడేట్ మనల్ని గట్టిగా నమ్మితే ఆ క్యాండిడేట్ కోసం మనం వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బట్ స్టిల్ వీఆర్ ఓపెన్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎ టీమ్ ఆఫ్ అస్ సీనియర్ జర్నలిస్టులు, చాలా మంది మంచి జర్నలిస్టులు, బెస్ట్ బ్రెయిన్స్ ఉన్నారు నా దగ్గర. వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే. సాధారణంగా మనకు గ్రామీణ ఓటర్లు ఎక్కువ ఉంటారు. ఇట్లాంటివన్నీ పనిచేస్తున్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది? నేను ఒక క్యాండిడేట్, నిన్ను కన్సల్టెన్సీ పెట్టుకున్నా, ఎన్నికలకు దాదాపు 6 నెలల ముందే పెట్టుకున్నా, నీ ఫీజు మాట్లాడతాను, నువ్వు నాకు స్పీచ్లు రాస్తావు, నేను ఎక్కడ ఏమేమి హామీలు ఇవ్వాలి, ఎలా ప్రచారం చేయాలి, ఇవన్నీ బహుశా అది వ్యూహంలో భాగం ఇస్తాం. అదంతా పనిచేసిందా లేదా అనే స్కేల్ ఏముంటుంది? అంటే పనిచేసిందా లేదా అనే స్కేల్ దానికి అసలు అన్ని కన్సల్టెన్సీస్ బతికిపోతుంది. అదే వాళ్ళ పోస్ట్ ఎలక్షన్ ఎనాలిసిస్లో ఏమండి లాస్ట్ మినిట్లో మారతాయండి, మనం చెప్పలేమండి అని చెప్పి తప్పించుకుంటారు. కానీ క్వాలిటేటివ్ ఎనాలిసిస్, నేను అంటున్న క్వాలిటేటివ్ ఎనాలిసిస్ చేస్తే, ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్, ఈ బెస్ట్ బ్రెయిన్స్తో మాట్లాడటం, ఇలాంటి పనులు చేస్తే మనకి ఫీల్డ్లోకి వెళ్తే మామూలుగా ఒక పల్స్ కనిపెట్టచ్చు. ఒక పొలిటీషియన్కి అది పెద్ద కష్టమైన విషయం కాదు. అంతకుముందు జనం అనుకుంటున్న దానికి మనం కరెక్టివ్ మెకానిజం అక్కడ పెట్టిన తర్వాత తను వెళ్ళిన దానికి తేడా ఉంటుంది. తేడా ఖచ్చితంగా మనం తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఏదేమైనా మధు, ఇది యాక్చువల్లీ ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్, ఖచ్చితమైన గ్యాంబ్లింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పిన ఆరా మస్తాన్ గారు ఉన్నారు. ఆరా మస్తాన్ గారు క్వాలిటేటివ్ కాదు, క్వాంటిటేటివ్ రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. క్వాంటిటేటివ్లో కింగ్ ఆయన. కానీ ఆయన దెబ్బతిన్నాడు. దెబ్బతినడానికి కారణాలు ఏంటి అని అంటే పూర్తిగా ఆయన వైఫల్యం అని చెప్పలేము. ఆయన టీము ఎట్లా చేసింది అనేది ఆధారపడి ఉంటుంది. ప్రజలు స్పందించడం ఎట్లా ఉంది అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఏ టైంలో వాళ్ళని అప్రోచ్ అయ్యారనేది ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి ఆరా మస్తాన్ గారు మాలాంటి వాళ్ళతో వర్క్ చేసి క్వాలిటేటివ్లో స్ట్రాంగ్ ఉన్న కొంతమందితో డీల్ చేసి ఉంటే ఆయన అభిప్రాయం అంత గట్టిగా చెప్పగలిగి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే మాకు తెలిసిన పల్స్ ఆయనకు తెలియకపోవడం ఏంటి అంటే ఎక్కడో పొరపాటు ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్నది ఏంటంటే లాస్ట్ మినిట్ ఓటర్ చేంజ్, ఒక్క చిన్న ఇన్సిడెంట్తో మొత్తం ఎలక్షన్ మారిపోతుంది. అలాంటివి కూడా ఆ టైంలో ఏం చేయాలనేది చెప్పడలేనంటే ఒక క్వాలిటేటివ్ అనలిస్ట్ కూడా ఉంటే బాగుంటుంది. ఓకే రాము, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ కాకుండా ఇంకా నీలాంటి వాళ్ళు, పల్స్ తెలిసిన వాళ్ళు, గ్రామీణ అర్బన్ 2 చోట్ల జర్నలిస్ట్గా పనిచేసిన వాళ్ళు రాజకీయ పార్టీలకు సరైన గైడెన్స్ ఇస్తే పార్టీ బాగుంటుంది. వాళ్ళు ఎక్కడో ఊహా ప్రపంచంలో ఉండకుండా రియాలిటీలో ఉంటారు. చాలా అవసరం. వచ్చే ఎన్నికల్లో నీ పేరు మారుమోగాలని నేను కోరుకుంటున్నాను. మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ మధు. ఇది ఈరోజు కార్యక్రమం. మరో విశిష్టమైన అతిథితో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.